లోకేష్ అసలు అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటానంటున్నారు. ఎవరు గెలుస్తున్నారు అనేది, ఎవరికి ఓటేద్దాం అన్నది వాళ్ళ నిర్ణయం కదా. ఆల్రెడీ ఒకసారి చూపించారు. ఏమైనా భయం వేస్తుందా? టఫ్ ఉంటదేమో నాకు. ఎక్స్పెక్ట్ చేసిన అవకాశం కాదు ఇది. వచ్చిన అవకాశాన్ని రాజధాని భూముల అంశం, ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు లోకేష్ లాంటి వ్యక్తి? ముందు చాలా ప్రశాంతంగా ఉండేదండి మాది. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే మీ నియోజకవర్గానికి లోకేష్ వల్లనే ఆ హైప్ వచ్చింది అంటారు. హైప్ అని కాదు, ఆ స్కీమ్స్ కానివ్వండి, హామీలు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అసలు నాకు లావణ్య ప్రత్యర్థి కాదు, అసలు వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి చాలా లైట్ గా మాట్లాడుతున్నారు లోకేష్. ఆ కమెంట్ ఎలా తీసుకుంటున్నారు మీరు? ఎక్కడ ఓడిపోతామో అని. సో పార్ట్ టైం పొలిటీషియన్ లోకేష్ అంటారు. మీరు 365 రోజులు ఇక్కడ ఉంటారా? నారా లోకేష్ ని కాదని టీడీపీని వద్దనుకొని వైసీపీకి అది కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే, ఎందుకంటే నమస్తే. 2024 ఎన్నికల సంగ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇది ఎందుకంత ప్రత్యేకమో ప్రతిష్టాత్మకమో మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, అలాగే టీడీపీ ఉపాధ్యక్షులు నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. అది కూడా 2వసారి అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగు పెట్టాలనే కసితో ఆయన ఇక్కడ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంతే కసితో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లను మారుస్తూ మురుగుడు లావణ్యను అకస్మాత్తుగా తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఆమె రాజకీయాలకి కొత్త. మరి లోకేష్ గారిని ఎలా ఎదుర్కోబోతోంది? లోకేష్ ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. లావణ్య గారి ప్రచారం ఎంతవరకు వచ్చింది? ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మురుగుడు లావణ్య, కేర్ ఆఫ్ మంగళగిరి ఎమ్మెల్యే క్యాండిడేట్. నమస్తే అండి లావణ్య గారు. హౌ ఆర్ యూ? ఫైన్. కూల్ గా కనిపిస్తున్నారు. ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రచారం బాగా చేస్తున్నాం అండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ ప్రజలు మేము ఎక్కడికి వెళ్ళినా గానీ, ఏ చోటకు వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు అనమాట. మేము అనుకున్న దానికంటే కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా కల్లో అయినా ఇట్లా ఎన్నికల సంగ్రామంలోకి నేను దిగుతానని, ప్రచారంలో ప్రత్యక్షంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి క్యాంపెయిన్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చేయలేదు కానీ క్యాంపెయిన్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వస్తే నేను పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నాను. నాకంటూ వస్తుంది సీటు అనేది మటుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఖచ్చితంగా రావాలి, సీట్లన్నీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో మంగళగిరిలో కూడా మరి ఖచ్చితంగా గెలవాలి అని ఆయన ఆలోచనతోటి నా పేరు అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, మీ అత్తగారి ఇల్లు, మీ తల్లిగారి రెండు, మీ మదర్ ఆల్రెడీ ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ మామగారు కూడా ఎమ్మెల్సీ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు పొలిటికల్ కెరియర్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది? ఇంట్రెస్ట్ లేకుండా అని కాదండి, అంటే యాక్టివ్ పాలిటిక్స్ లోకి నేను దిగాలి, నేను కూడా పోటీ చెయ్యాలి అని ప్రయత్నాలు ఎప్పుడు కూడా గతంలో? మా హస్బెండ్ వస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. సో అందుకని ఒకళ్ళు ఇంటి వర్క్ కానీ అట్లా బ్యాలెన్స్ గా ఇద్దరికి బాగుంటది అని చెప్పి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి బాగుంటది చూడటానికి. ఎవరికైనా జనరల్ గా ఇద్దరు పోటీ పడాలని అనుకోరు కదా, అట్లా మా హస్బెండ్ కి వస్తే బాగుంటదని అనుకున్నాం మేము. బట్ మహిళకి అవకాశం వచ్చింది ఈసారి. ఎవరైనా కానీ చెయ్యాలి అని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం గట్టిగా నిర్ణయం తీసుకొని అందరం కలిసి చేసుకుంటున్నాం. మీ వారు కూడా ప్రయత్నం చేస్తుంటారు, అనుకొని ఉంటారు టికెట్ కోసం కదా. సడన్ గా మీ పేరు ప్రకటించినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్? మీ హస్బెండ్ రియాక్షన్? అంటే మాకు ఇంకో 5 years గ్యాప్ ఉందేమో అనుకున్నాం. ఇంకా మా పేరెంట్స్ వాళ్ళే వస్తారేమో ఈ టైం కూడా. నెక్స్ట్ టైంకి మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము.
అయితే త్వరగా వచ్చేసింది మాకు అవకాశం. సో ముందుగానే ఇచ్చేసారంట. ఇచ్చేసారు. చదువు, కుటుంబ నేపథ్యం, కానీ రాజకీయాలు పూర్తిగా భిన్నం. అవును. ప్రస్తుతం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు వీటిని? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు కొత్తగా ఏమీ లేదండి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంది. దానికి తోడు కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మా వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్తగా అయితే పెద్దగా నాకేమీ లేదండి. చిన్నప్పటి నుంచి చూస్తున్న వాతావరణమే కదా. అయితే నేను ప్రత్యక్షంగా రాలేదు, కానీ వాతావరణం అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే ఎన్విరాన్మెంట్. జగన్ గారు మహిళకు అవకాశం ఇవ్వడం కూడా ఒక పార్ట్ అయితే, బీసీ మహిళకి అవకాశం ఇవ్వటం మరొకటి. సో బీసీ మహిళకే ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆయన కేటాయించారు కదా. మీ గెలుపుపై మీకున్న ధీమా, అంటే ఆ సపోర్ట్ అనేది అన్ని వర్గాల నుంచి ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు? ఇక్కడ ఆంధ్రాలో మొత్తం 59 సీట్లు బీసీలకి కేటాయించారండి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తుంటే 11 సీట్లు ఎక్కువగానే కేటాయించారు. అందులో భాగంగానే ఒక బీసీ మహిళకి, ఇక్కడ బీసీలు కూడా ఎక్కువ అత్యధిక సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్నారు. అందులో భాగంగానే నాకు కూడా అవకాశం వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ చాలా తక్కువ మెజారిటీతో ఇక్కడ ఓడిపోయారు కదా. అవును. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మీరు అసలు అభ్యర్థే కాదు, ఎమ్మెల్యే క్యాండిడేటే కాదు అని కూడా సవాల్ చేస్తున్నారు. ఎలా చూస్తారా కమెంట్ ని? బరిలోకి దిగిన తర్వాత ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఎవరైనా ప్రచారం చేసుకుంటారు భారీ మెజారిటీతో గెలుస్తామని. అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తున్నారు అనేది, ఎవరికి ఓటేద్దాం అన్నది వాళ్ళ నిర్ణయం కదా. ఆల్రెడీ ఒకసారి చూపించారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నేను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను, ఖచ్చితంగా ఆ సింపతి అనేది కూడా ఒకటి రేజ్ అవుతూ ఉంటది కదా కాన్స్టిట్యున్సీలో. అదేమైనా ఆయనకి గెలుపుకి అవకాశం ఉందని భావిస్తున్నారేమో, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే పదవి లేదని సింపతి వచ్చిందంట అని మీ అభిప్రాయమా? ఓడిపోయారు కాబట్టి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 3 శాఖలకి మంత్రిగా చేశారు కదా ఆయన. మరి ఏ పదవి అనుభవించకుండా ఏమీ రాలేదు. ఇప్పుడు ఏ ఓటు లేకుండానే ఆయన పదవులు అనుభవించేశారు. ఇంకా చిన్న చిన్న పదాలు అవుతాయండి ఇవన్నీ, సింపతి ఇవన్నీ. మేబీ వాళ్ళకి ఆర్థికంగా గాని సామాజికంగా గాని మెరుగ్గానే ఉన్నారు, వాళ్ళకి సింపతి అనే మాటలు సూట్ అవ్వని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే, లావణ్య గారు ఎప్పుడైనా అనిపించిందా గెలిస్తే కేబినెట్ లో మంత్రిగా ఉంటానేమో? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకైతే ప్రామిసులు కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు గెలిస్తే మంత్రి వస్తుందమ్మా అని చెప్తున్నారు, కానీ ఓకే నవ్వి ఊరుకుంటున్నారు, కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలని. ఓకే, ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీ టికెట్ ఖరారు కంటే ముందు జరిగిన పరిణామాలను మీకు తెలిసి ఉంటాయి. ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా స్తబ్దుగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళడం, గంజి గారు తెరపైకి రావటం, మళ్ళీ ఆళ్ల గారు రివర్స్ రావటం, ఇవన్నీ చూసారు కదా. ఆ ఇష్యూస్ అన్ని మీకు ఏమైనా ఇబ్బందులకి గురి చేస్తాయని అనుకున్నారా? ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిందండి. అందరూ గ్రూప్స్ కూడా లేవు మా పార్టీలో. జనరల్ గా 2-3 గ్రూపులు వర్గాల్లాగా ఉంటాయి. ఇప్పుడు మాలో బాగా యూనిటీ వచ్చేసేసింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇంతకు ముందు కొంచెం 2-3 ఇష్యూస్, చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా గానీ అవి ఇప్పుడు అంతా స్టెబిలైజ్ అయిపోయినాయి. అందరూ వాళ్ళే ప్రోత్సాహంగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి నన్ను గెలిపించాలని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. రైట్. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. లోకేష్ అసలు అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటాను, నేనే గెలుస్తాను అంటున్నారు. ఎలా చూడాలి ఈ 2 కాంట్రవర్షియల్ కమెంట్స్ ని? ఇప్పుడు ఇద్దరం ప్రచారం చేస్తామండి, ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాము. అయితే వాళ్ళ ప్రచారం నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మా ప్రచారం నచ్చితే మాకు ఓటింగ్ వేస్తారు. అంటే మేము అప్రోచ్ అయ్యే విధానం అనమాట. ఏది ప్రజలకి దగ్గరగా వెళ్ళి అందుబాటులో ఉంటారా వీళ్ళు క్యాండిడేట్ అనేవాళ్ళు, మనకి ఏ సమస్య వచ్చినా మనం డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామా, వీళ్ళు ఓటింగ్ కైనా కనీసం మా దాకా రాగలిగారా ఓటు అడగటానికైనా, అవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేస్తారు.
అది మాకే పడుతుందని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ ఒక్కటే కాదు కదా, 3 పార్టీలు కలుపుకొని వస్తూ ఉన్న ఎలక్షన్ ఇది, ఏమైనా భయం వేస్తుందా, టఫ్ ఉంటదేమో నాకు అని? లేదండి, ఎందుకంటే మాకు గ్రౌండ్ వర్క్ గా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కొండంత ఉందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ మాది కూడా, మా మావయ్య గారు కానీ, మా అమ్మగారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, అలాగే బలమైన కార్యకర్తలు, నాయకులు, ఇంకా ప్రజలు కూడా మాతోటే ఉన్నారు. సో అదే మాకు కొండంత అండగా ఉంది. వాళ్ళ నమ్మకం కూడా నేను గెలుస్తానని, నా నమ్మకం కూడా గట్టి నమ్మకం, నేను గెలుస్తాను. ఓకే, తల్లి మనకి ముఖ్య అంటే ప్రథమ గురువు అంటూ ఉంటారు కదా, ఇప్పుడు 2 రకాలుగా, యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ పొలిటీషియన్, మీ గురువు మీ మదర్ అనే చెప్తారా ఇప్పుడు? అవును. హౌ షీ ఈజ్ ఇన్స్పిరేషనల్ టు యూ అంటే ఏం చెప్తారు? తను ఒక మహిళగా ఆ రోజుల్లోనే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ కి వచ్చింది. సో ఆమెని ఇన్స్పైరింగ్ గా నేను తీసుకొని ఒక అడుగు ముందుకేద్దాం, అది నేను ఎక్స్పెక్ట్ చేసిన అవకాశం కాదు, ఇది వచ్చిన అవకాశాన్ని ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు మా మదర్, ఒక మహిళగా అట్లా. ఓకే, ఏమంటారు మదర్ మీ ప్రచారం చేస్తున్నప్పుడు కానీ మీకు ఇచ్చే సలహాలు? సలహాలు అంటే కొంచెం చూస్తానే ఉన్నాను కదండి నేను చిన్నప్పటి నుంచి కూడా, ఇస్తున్నారు మంచి సలహాలు, ఇలా అయితే బాగుంటదమ్మా, అలా అయితే బాగుంటది, ఏదైనా ముందు నువ్వు ప్రాక్టికల్ గా వచ్చేసేయి, ఒకళ్ళ సలహా ఇచ్చిన దానికన్నా కూడా ప్రాక్టికల్ లోకి వచ్చేసావంటే అది వేరు అన్నట్టుగా సలహా ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు మీ మదర్ని ఎప్పుడైనా ఇబ్బంది పడి, మా మదర్ మాతో ఉండట్లేదు, ఇప్పుడు నేను కూడా ఫ్యామిలీకి దూరం అయిపోయానని సిమిలారిటీస్ అయినా గుర్తించారా ప్రయాణంలో ఇప్పటి వరకు? చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, నాకు వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్తాను. ఓకే, అంటే మిస్ అవుతున్న బాధ కావచ్చు, అంటే అప్పుడు మా మదర్ నాతో లేరు, ఇప్పుడు నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను అనే పెయిన్ ఏమైనా అనిపిస్తుంది? ఇంకా లేదండి ఆ స్టేజ్, ఇప్పుడు ప్రస్తుతానికి క్యాంపెయినింగ్ స్టేజ్ లోనే ఉన్నాను కదా, ప్రస్తుతానికి అయితే అది లేదు. అదైతే నేను ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అది రైజ్ అవ్వకుండానే చూసుకుంటాను. ఓకే, మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ రాజధానికి చాలా ఆనుకొని ఉండే నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన అలిగేషన్ రాజధాని భూముల అంశం. ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? రాజధాని భూములు అనేది కామన్ పీపుల్ అందరిలో లేదండి. సంక్షేమ పథకాలు జగన్ గారు అనేకం ప్రవేశపెట్టారు, రైట్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు నినాదంతో వెళ్తున్నారు కదా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి, ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు, గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఓకే, రైట్. కొత్త మేనిఫెస్టో గురించి ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటి అని ఏమైనా ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా మీకు? మేనిఫెస్టో వస్తుంది, త్వరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము. గతంలో కూడా మేము మేనిఫెస్టోని అన్ని అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో మన వైసీపీ పార్టీయే ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా మేనిఫెస్టో చెయ్యగలిగిన మేనిఫెస్టోనే అనౌన్స్ చేస్తాము, చేసింది చెప్తాము అని చెప్తున్నాం మేము కూడా అందరికి. ఓకే, గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఏం చేసింది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యేగా మీరిచ్చే ఆన్సర్ ఏంటి? గత ప్రభుత్వంలో ఫస్ట్ 2 years కరోనా తోటి కొంచెం ఇబ్బందులు పడిందండి గవర్నమెంట్. తర్వాత 3 years అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థులు, ఎమ్మెల్యేలు ఒకసారి లేదంటే కొత్తగా వచ్చేవాళ్ళు కమ్యూనిటీ బేసెస్ తీసుకొని టికెట్ దక్కించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీ ప్రత్యర్థి చాలా కాంట్రవర్షియల్ అండ్ ఐబాల్ అటెన్షన్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు చాలా బలమైన ప్రత్యర్థి, నా పోటీ ఎంత ఇబ్బందిగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ భయం కానీ వేస్తోందా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు? సామాజికంగా మేము వెనకబడ్డ వాళ్ళం అయి ఉండొచ్చు, పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అయి ఉండొచ్చు, కానీ మా వెనక ప్రజల అండ బాగా ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉన్నారు. మాకు నైతిక విలువలు సమాజంలో ఉంటే బాగుంటది అని మరి జగనన్న కూడా మా వర్గ ప్రజలకి అవకాశాలు ఇస్తా వచ్చారు. మేము ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ సీట్ని గెలిపించుకుంటాం.
రైట్. మీరేమో సామాన్య మధ్యతరగతి అతి సామాన్య కుటుంబం నుంచి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఏపీ అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తోంది? అంటే అవకాశం ఇచ్చారండి మా నాయకుడు, గొప్పతనం అది అనమాట. అంటే అంతా అబౌవ్ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి అనేది కాకుండా వీళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ వర్గంలో ప్రజల సమస్యలు కూడా వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యున్న ఆ రూట్ లోనే వెళ్తున్నారు. దీన్ని తుడిసేసేసి కొత్తగా ఏదో వేరే ఇక్కడ వాళ్ళందరినీ పంపించేసేసి కొత్తగా వేరే ఏదో కొత్తగా చేద్దామని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని డెవలప్ చేద్దామన్న ఆలోచన. ఓకే, రైట్. లావణ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన సంభాషణ ఏంటి? ఏం చెప్పారు? గెలుపుపై ఎలాంటి ధీమా ఇచ్చారు? నీ నియోజకవర్గంలో అవినీతి రానికుండా చూసుకోమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్తారు. ఓకే, మీ గెలుపుకి తాడేపల్లి ఆఫీస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అవ్వచ్చు, ఎలా ఉంది? అంటే డైరెక్ట్ గా అధిష్టానం కాకపోయినా ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ బాగా ఉంది. ఆ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. ఓకే, ప్రధానంగా మీరు యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్ గా ఇప్పుడు బరిలో నిలిచారు మంగళగిరి నుంచి. ఇక్కడ మహిళల నుంచి ఏమైనా సమస్యలు గుర్తించారా ఈ కొద్దిపాటి కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు? మహిళలకి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. మొన్న నేను చేయూత ప్రోగ్రామ్ కి కూడా వెళ్ళాను. అయితే అన్ని సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇంకా ఏమైనా నా దృష్టికి వస్తే వాటిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి. మీకైతే ఏం గుర్తించే అంత పెద్ద ఇష్యూస్ ఏం కనిపించలేదా? దాదాపుగా అన్ని కూడా ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కాదు, కొత్తగా మహిళలు ఏం కోరుకుంటున్నారు? అమ్మ మాకు ఇది కావాలి, లేదంటే మాకు ఇంకా ఇలా చేస్తే బాగుండు అనే వినతులు ఏమైనా వచ్చాయా అని అడుగుతారు. అలాంటివి ఇంకా ఏం రాలేదు. అన్ని మాకే చేసి పెడుతున్నారు. మా జగన్ అన్న మా పెద్ద కొడుకు లాగా మా కుటుంబంలో అన్ని సమస్యలు కూడా ఆయన తీరుస్తున్నారు. ఆయనకే ఓటేస్తాం అని చెప్తున్నారు. రైట్. చాలా సాదా సీదా లైఫ్. నేను ఎంటర్ అయినప్పటి నుంచి మీ ఇంట్లో అబ్జర్వ్ చేస్తే లైక్ ఒక పొలిటీషియనల్ ఫ్యామిలీ ఉండాల్సిన ఆ స్టేషన్ నాకంటే కనిపించట్లేదు. వెరీ కామన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ని చూసాను, మిమ్మల్ని చూసాను. ఎలా పాసిబుల్ అయింది? అంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం, లేదంటే వచ్చిన అందరూ డైరెక్ట్ ఎంటర్ అయిపోతున్నారు ఇంట్లోకి, ఎవరు ఆపే వాళ్ళు కూడా లేరు. 3 generations ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంట్లో. ఎలా చూడాలి? మనం ఎంత ఎదిగినా గానీ ఎక్కడి నుంచి వచ్చామన్నది గుర్తు పెట్టుకోవాలి. కామన్ గా ఉండి కామన్ పీపుల్ తో కలిసిపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు మనతో కలిసిపోతారు. మనం ఒక పొజిషన్ కి వెళ్ళాలనుకున్నా గానీ వాళ్ళ సపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకుంటామని మా నమ్మకం. 5 generations మేము ఒకే ఇంట్లో. మా అమ్మమ్మ వాళ్ళ మదరు, మా బాబు 5 generations కూడా మేము ఒక ఫోటో దిగి దాచి పెట్టుకున్నాం. అవునా? ఓకే, అయితే చాలా పెద్ద ఫ్యామిలీ. అవును. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుందా మీకు సపోర్టివ్ గా ప్రచారంలో? ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే, అటు అత్తింటి సైడ్ అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ ఫ్యామిలీయే అఫ్ కోర్స్, కానీ మీరు ఫస్ట్ టైం దిగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? మా కోడలు చేస్తే మాకు కూడా బాగుంటది అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే, నేను ఎట్లా ఉంటది అని నేనే మామూలుగా కామ్ గా కూర్చున్నాను అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని. అయితే మా కోడలు రాజకీయాల్లో ఉందంటే మాకు కూడా మంచిగానే ఉంటది, గొప్పగా ఉంటది, వెళ్ళమని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చారు. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి లావణ్య గారు? ఎంఏ చేశాను. ఓకే, ఎక్కడ? నాగార్జున యూనివర్సిటీ. మొత్తం మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగిందా? మంగళగిరి, గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. ఓకే, మీ అమ్మగారు మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు? నేను 10th class చదివేటప్పుడు అమ్మ చైర్పర్సన్ గా చేశారండి. ఓకే ఓకే, రైట్. ఏం చెప్పాలనుకుంటున్నారండి మంగళగిరి ప్రజలకి? లావణ్య గారికి ఎందుకు ఓటేయాలి అంటే? లావణ్య ఎప్పుడు అందుబాటులో ఉంటది. మీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి అమ్మాయిగా, మీ ఆడపడుచులాగా, మీ బిడ్డలాగా మీ సమస్యని పరిష్కరించడానికి తను ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. మంగళగిరి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజలందరూ తన తోబుట్టువులు చేసుకొని ముందుకు సాగుతుంది. మీ సహకారం కూడా నాకు అవసరం. రైట్. ఒకసారి నేను మీ మదర్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను, ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూద్దాం. ఎందుకంటే అసలు చాలా మీరు
ఏం మాట్లాడుతున్నారు అండ్ మీ ప్రచారం ఎలా జరుగుతుంది అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా తను ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కోర్స్. సో మీకంటే ఎక్కువ టెన్షన్ నాకు మీ మదర్ లో కనిపిస్తుంది. రండి కమలమ్మ గారు కూర్చోండి. నమస్తే. నమస్తే. రైట్, మొత్తానికి మదర్ అండ్ డాటర్ ని ఒకే ఫ్రేమ్ లో ఈ రోజు క్యూబ్ టీవీలో చూడొచ్చు. మంగళగిరిలో బరిలోకి దిగిన లావణ్య గారి అమ్మ కాండ్రు కమలమ్మ గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరికి ఇంటర్వ్యూ వెళ్ళారు అనుకుంటా. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్. లేదు లేదు ఇచ్చారా? ఓకే, ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో పక్క పక్కన చూడడం. పక్కన ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఎలా ఉందమ్మా మొత్తానికి మీ రాజకీయ వారసత్వాన్ని మీ కూతురులో చూసుకుంటున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. మనం చేయడం వేరు, మన పిల్లలు ఎదిగొచ్చి కంటి ముందు తిరుగుతుంటే చాలా హ్యాపీగా. ఎప్పుడైనా గతంలో ఇంకా అయిపోయింది నాతోనే లాస్ట్ ఏమో ఇంకా పొలిటికల్ జర్నీ ఇంకా చాలే ఆపేస్తాము అని అనుకున్నప్పుడు ఎంతో కొంత డౌన్ అయి ఉంటారు కదా? అవును. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఇప్పుడు టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత? ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి ఇంకా తప్పుకోలేదు, లైవ్ లో ఉన్నాం అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకు వస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ప్రతి తల్లి కూడా తనకంటే తన పిల్లలు ఎదిగితే వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పిల్లల ఎదుగుదల చూసి సంతోషపడుతుంది. ఓకే, అలా మీ కళ్ళల్లో ఆనందం, మీ చిరునవ్వులో ఆ సంతోషం మాకు కనిపిస్తుంది. రైట్. ఎలా అమ్మా అంటే నియోజకవర్గ విషయానికి వస్తే ఎప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ వార్తల్లో ఉండే పేరు మంగళగిరి. అవును. ఇప్పుడు రీసెంట్ కాదు కదా, 2019 లోకేష్ గారు ఓటమి తర్వాత ఆర్కే గారు గెలుపు నుంచి అది అలా హైప్ కొనసాగుతూనే ఉంది అఫ్ కోర్స్, అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు లోకేష్ లాంటి వ్యక్తి? ముందు చాలా ప్రశాంతంగా ఉండేదండి మాది. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ హడావుడ చాలా కామన్ గా ఉండేది. చిన్న కాన్స్టిట్యున్సీ కూడా మాది, ఏరియా వైజ్ గా చూస్తే చాలా చిన్న కాన్స్టిట్యున్సీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళామంటే కాన్స్టిట్యున్సీ చుట్టి మధ్యాహ్నం భోజనానికి వచ్చేయచ్చు అనమాట మనం. అంటే థిక్ పాపులేషన్ ఉంటుంది. ఏరియా వైజ్ గా చిన్నది, 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 45 విలేజెస్ ఉంటాయి, కానీ చాలా చిన్న ఏరియా. ఓకే, పీస్ఫుల్ గా ఉండేది, పెద్దగా గొడవలు కూడా ఉండేవి కాదు. ఇంత హాట్ సీట్ ఎందుకయిందంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు, అంటే సీఎం తర్వాత ఒక రకంగా సీఎం క్యాండిడేట్ కదా లోకేష్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఈ హడావుడి. లేదు అంటే జస్ట్ సాదా సీదాగా ఉండేది. మీ నియోజకవర్గానికి లోకేష్ వల్లనే హైప్ వచ్చింది అంటారు? హైప్ అని కాదు, అనవసరమైన రగడ వస్తుంది అనుకుంటున్నాం. పీస్ఫుల్ గా ఉండే మంగళగిరి ఒక రకమైన గొడవలు లేదంటే ప్రతిరోజు కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఎలా ఎదుర్కొంటున్నారు వాటిని? ఒక ఫీల్డ్ లో ఉన్న తర్వాత దేనికైనా మేము డి అంటే డి అనగలిగితేనే చేయగలుగుతాం, అదే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరన్నది కాదు, వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ మీద వాళ్ళు లెక్కలేసుకుంటుంటే మా ఛాన్సెస్ మీద మేము లెక్కలేసుకుంటాం. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఈ క్యాండిడేట్ ని మేము గెలవలేమనే ఉద్దేశంతో మన ఈ మధ్య చూసుంటారు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి వాళ్ళ మాత్రమే మాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఎక్కడో మీటింగ్ లో ఏదో చెప్పేది తీసుకొచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తున్నారని. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట, అంత భయపడిపోతున్నారు. ఓకే, వాళ్ళ క్యాంపెయిన్ కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, మేము అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఓకే, సో అంటే మీరు అన్నారు లోకేష్ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గము అల్లర్లు అయిపోయింది, లేదంటే మౌత్ టాక్ అయిపోయింది అని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు లోకల్ అంటారు. అంతే కదండి, అనేది ఏముంది, నిజం కదా. మేము లోకల్, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చనిపోతాం కూడా. వెళ్ళిన ఊరు వెళ్తాము, చుట్టాలింటికి వెళ్తాము, 10 రోజులు ఉంటాం, నెల రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, అంతకంటే మేము ఎక్కడ ఎక్కువ ఉండం. ఈ లోకేష్ గారు ఏంటంటే ఈ మధ్యన ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ భౌగోళికంగా ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా వ్యాపార దృష్టితో చూసి ఆయన ఇక్కడ ఓటు కూడా రాయించుకున్నారు. మనం ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, మనం ఇక్కడ సెటిల్ అవుదాము,
అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మంగళగిరి ప్రజల్ని ఎవరిని అభివృద్ధి చేయాలని కాదు, మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాదు. నిజంగా అభివృద్ధి చెయ్యాలి అని ఆయనకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు, లోకేష్ గారు 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదో చేస్తామని చెప్పేవాళ్ళు అప్పుడు ఎందుకని ప్రాక్టికల్ గా చేయలేకపోయారు? అప్పుడు చూసారనమాట ఇక్కడ ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఏం చేసుకోవచ్చు అనేది. ఆ తర్వాత ఇక్కడ ఓటు నమోదు చేయించుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకున్నారు. అంతేగాని ఇప్పుడు ఆయన చేస్తానంటున్న స్కీమ్స్ కానివ్వండి, హామీలు కానివ్వండి, అదే రోజున వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీరు నన్ను గెలిపించండి, నేను మీకు చేస్తానంటున్నారు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇవ్వండి, నేను చేస్తానంటున్నారు. ఇది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎవరు సరిగా నమ్మరు. ప్రజలే కాదు, ఆయన హిస్టరీ ఏంటో, ఆయన పార్టీ ఎలా పెట్టారో, ఎలా డెవలప్ అయ్యారో, సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిన విషయం. సో ఆయన ఎంత తన సొంత కాళ్ళ మీద నిలబడి పార్టీని పెట్టారో ఈ మాటలు కూడా అంతే. కేవలం మంగళగిరి ప్రజల్ని మోసపుచ్చాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్తూ మేము పట్టాలు ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము, ఇవి ఇప్పిస్తాము అంటున్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నేను ఒకటే అడుగుతున్నా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? సీఎం ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, ఇంకంతకంటే చేయాల్సిందేముంది? 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేశారు అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ లేరు కదా. 30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ లేరు కాబట్టి మేమేం చేసామో తెలియదు. 30 సంవత్సరాల క్రితం మంగళగిరి ఎలా ఉందో మీకు ఎవరికి తెలియదు. మీ ఆఫీస్ వాళ్ళు ఏదో స్లిప్లు ఇస్తున్నారు, ఆ స్లిప్లు ఇచ్చే వాళ్ళకి ఇంతకుముందు మంగళగిరి గురించి తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి ఏం చేశారు అంటున్నారు. మేమేం చేసాం అన్నది ఇక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, 30 ఏళ్ల క్రితం ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు. మీకు మంగళగిరి చాంతాడు అనే ఒక పేరు ఉండేది, తెలుసా? లేదండి, వినలేదు, చెప్పండి. అంటే మంగళగిరి చాంతాడు అనే ఒక సామెత ఉంటుంది అనమాట. ఏదన్నా పెద్ద స్టోరీ చెప్పినా, ఏదన్నా విషయం చెప్పినా మంగళగిరి చాంతాడు అంటుంది, ఇంకా చాలేరా అంటారు. ఓకే, అంత పెద్దగా ఉంటది దీని హిస్టరీ. అంటే ఏంటంటే మంగళగిరిలో బావులు అంత లోతుగా ఉండేవి. ఓకే, వాటర్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు నేను వచ్చేటప్పటికి ప్రతి రాజకీయ పార్టీకి ఇక్కడ మంగళగిరికి మంచినీళ్ళు తీసుకొస్తాం, కృష్ణా వాటర్ తీసుకొస్తాం అనే ఒక హామీ ఉండేది. నేను వచ్చిన తర్వాత మంగళగిరి ప్రజల అందరి సహకారంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కీమ్ని పూర్తి చేసాం. ఈ రోజుకి కూడా అదే స్కీమ్ రన్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చిందో అప్పుడు చుట్టుపక్కల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం, నివాసం ఉండటం మొదలైంది. అప్పటి నుంచి పాపులేషన్ పెరిగింది. మరి రోడ్లు ఉన్నాయి చూడండి, ఇదివరకు ఎంతో చాలా అవన్నీ వాళ్ళ హయాంలోనే వేశారంటే కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి అధికారంలో లేని వాళ్ళు ఎలా వేస్తారు? ఏఆర్కే గారు వచ్చిన తర్వాత అసలు ఆయన పొలంకి, ఇంటికి ఆవులకు మేత పెట్టుకోవడము. ఆర్కే గారు రాకముందే ఇవన్నీ వచ్చినాయి. మేము వాటర్ తెచ్చాము, రోడ్లన్నీ వేసాము. ఎయిమ్స్ ప్రపోజల్స్ కూడా మా టైంలోనే జరిగినాయి. బుక్లెట్లన్నీ మేము పంపించినవి. ఆనాడు వినయ్ కుమార్ గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయన చాలాసార్లు ఇక్కడ టీబీ శానిటోరియం, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిమ్స్ ఆ ప్లేస్కి రావడం కానివ్వండి, అవన్నీ చూడటం కానివ్వండి, సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే టీబీ శానిటోరియం సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి కలెక్టర్ గారికి వారికి కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి అక్కడ ప్రపోజల్స్ అవన్నీ రెడీ చేసాం. ఆ తర్వాత అంటే 2013లోనే ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత 14లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో తూతూ మంత్రం కమిటీ ఒకటి వేసుకొని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం అన్నారు. యాక్చువల్ గా విజయవాడకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు గారు బాగా ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు గారు. రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈ ప్రపోజల్స్ జరిగినాయి. తర్వాత సీఎం గారు రోసే గారు వచ్చారు. రోసే గారికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము. అంటే ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫైనల్ చేశాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చి విజిట్ చేశారు. అన్ని అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఫీజిబిలిటీ ఉంది, సాయిల్ టెస్టింగ్ అన్ని బాగున్నాయి అని ఇక్కడ ఫైనల్ చేశారు. మీరు ఆనాటి పేపర్స్ తీస్తే అవన్నీ వాళ్ళు వచ్చింది, విజిట్ చేసింది రికార్డ్స్ ఉంటాయి. ఆర్కే గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఇది కార్పొరేషన్ చేసిన తర్వాత సీఎం గారు 1500 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు.
వాటిలో చాలా మటుకు పనులు చేశారు. చేనేత భవన్ కానివ్వండి, అలాగే రాజగృహ కల్పలో చేనేత షెడ్స్ కానివ్వండి, నేతన్న విగ్రహం కానివ్వండి, రోడ్లు వెడల్పు చేయడం కానివ్వండి, పెద్ద పెద్ద లింక్ రోడ్లు వేయడం కానివ్వండి, చాలా చేశారు. అలాగే స్టేడియంస్ కట్టారు, వాకింగ్ ట్రాక్స్ కట్టారు, పార్కులు కట్టారు. జరుగుతున్నాయి ఆన్ గోయింగ్ వర్క్స్, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. 30 ఏళ్ల నుంచి ఏం చేశారని అంటారు. 30 ఏళ్ల క్రితం మేము గెలిచాం కాబట్టి, ఇక్కడ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చెయ్యాలి, నేను ఇక్కడే గెలవాలి ఓడిపోయిన చోట అని అంటున్నారు. 30 ఏళ్ల నుంచి మీరు అధికారంలో లేనప్పుడు మీరేం చేశారని, ఇక్కడ వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అంతా మేం చేసింది. ఓకే, మొత్తం మేం చేసింది, మీరేం చేయలేదు. సో ఏదో చేస్తాను, అసలు నాకు లావణ్య ప్రత్యర్థి కాదు, అసలు వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి చాలా లైట్ గా మాట్లాడుతున్నారు లోకేష్. ఆ కమెంట్ ఎలా తీసుకుంటున్నారు మీరు? భయంతో కూడా కొన్ని చెప్తారండి. భయంతో చెప్తున్నారు అనుకోవచ్చు కదా, ఎక్కడ ఓడిపోతామో అని. లోపల భయం ఉంటుంది, పైకి బెంకాలు పోతూ ఉంటారు. ఇక్కడ మా నియోజకవర్గంలో చూస్తే మేము చాలా సామాన్యంగా ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఫస్ట్ నుంచి మేము ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వితౌట్ అపాయింట్మెంట్ మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఒక సమస్య వచ్చింది ఈ రోజు, మీకు చెప్పుకున్నారు, ఓకే నేను సాల్వ్ చేస్తా అన్నారు, మీరు వెళ్ళిపోతారు. అది సమస్య ఇంకొంచెం జటిలం అయిందో లేకపోతే అది అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ మీకు ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ దొరుకుతుంది? ఓకే, మా దగ్గర అలాంటివి ఏమి ఉండవండి. డైరెక్ట్గా వస్తారు, కూర్చుంటారు, అవసరమైతే ఇంట్లోకి కూడా వచ్చేస్తారు. మాకు ఆ స్వతంత్రత ఉంది ఇక్కడ. ఓకే, ఆయన దగ్గర అలా ఉండలేరు కదా. ఉండలేరంటే ఆయన ఒక సీఎం కొడుకు, సెక్యూరిటీ ఉంటుంది, ఆ స్టైల్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సో లోకల్కి మేము పక్కా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ లోకేష్కి ఏమీ లేవంటారు. అంతే కదా, నాన్ లోకల్ అని ముద్రేస్తున్నారు. అయితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, వాళ్ళందరూ చేసి పెడుతున్నారు. కానీ బట్ మాకేంటంటే స్వయంగా అందరూ కూడాను, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బయట నుంచి వర్కర్స్ వచ్చి హడావిడి చేసేసేసి చేయట్లేదు. ఆ రియల్ ఓటర్స్ లో చేంజ్ అనేది మా వైసీపీ తరపున జరుగుతుంది. బయట నుంచి వచ్చి హడావిడి చూపించేది మీడియాకి టీడీపీ తరపున జరుగుతుంది. ఓకే, సో ఏం చేసినా ఇక్కడ లోకల్ గా ఉండి చూడాలంటారు మీరు. అంతే కదండి. లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంటుంది. మంగళగిరి హిస్టరీలో తీసుకుంటే మీరు నాన్ లోకల్ వాళ్ళు ఎవరు గెలవలేదు. రాయపాటి శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేశారు, గెలవలేదు. మరి అలాగే సినిమా యాక్టర్ జమున గారు కంటెస్ట్ చేశారు ఇక్కడ. ఆవిడ ఎంత పెద్ద స్టార్, డబ్బులు పెట్టలేక. ఇక్కడ డబ్బు అనేది పనిచేయదండి. ఓకే, లోకల్ నాన్ లోకల్ చూస్తారు. ఆవిడ మంచి స్టార్ గా ఉన్నప్పుడే ఇక్కడ కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, గెలవలేకపోయారు. సో ఇట్లా మహామహులు కూడా గెలవలేకపోయారు. సో లోకేష్ గారికి కూడా అవకాశం లేదంటారు. లేదని ఒకసారి నిరూపించారు, నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు, ఇంకొకసారి ప్రూవ్ చేస్తారు. ఓకే, సో ఆ ప్రూవ్ చేసుకునే క్రమంలో గత 5 ఏళ్లలో ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను, సరే ఓడిపోయాను ఒకసారి, కానీ రెండోసారి గెలుపుకి ఓటమి నాంది పలుకుతోంది, నాకు కొంత సింపతి ఉంది, సరే లోకేష్ ఈసారి మీకు అవకాశం ఇస్తామంటున్నారు ప్రజలు అనే ధీమా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తోంది? మాకేం లేదండి. ఏం చేశారని ఇక్కడ సింపతి అనేది లోకేష్ మీద పని చేస్తే ఖచ్చితంగా మీకు చాలా టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సింపతి అనేది ఉండదండి. ఎందుకు ఉంటుంది సింపతి? ఎందుకు ఉండాలి? మీరు మంగళగిరి మీద ప్రేమ మీకు లేదు కదా. మీరు ఎమ్మెల్యే అవడం కోసం మంగళగిరి ప్రజలకి, అంటే ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్లో ఎక్కడ కూడా పద్మశాలీస్ అన్న వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. ఓకే, టీడీపీ నుంచి. మేము ఉండేది ఎక్కడో 2-3 సీట్లు ఉంటాయి. మాకు కూడా మా వాయిస్ వినిపించే వాళ్ళు శాసనసభలో కావాలని కోరుకుంటారు కదా అందరూ. మా సమస్యలు పరిష్కరించాలి, మా వాయిస్ మేము వినిపించాలి శాసనసభలో అనే అన్ని రకాల వాళ్ళకు ఉంటుంది. మరి మా గొంతులు నొక్కేసి మీరు వస్తుంటే మీ మీద సానుభూతి మాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, పోనీ ఇంకొక చోట ఎక్కడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సీట్లు ఇచ్చారు పీవర్స్. మంగళగిరిలో ఒకటి ఇచ్చారు, బుట్టా రేణుక గారికి ఒకటి ఇచ్చారు, ఎమ్మెకనూరు.
అక్కడ వీవర్స్ కానీ పద్మశాలీస్ కాదు, పద్మశాలీస్కి ఒక సీట్ ఇచ్చారు. ఓకే. మీరు అది ఇవ్వలేదుగా. అసలు మీరు ఎమ్మెల్యే అవడం కోసం నా మీద ఏదో సానుభూతి ఉందని చెప్పి మీరు పంచిపెట్టిన ఆ రిక్షా బళ్ళు తోపుడు బళ్ళ మీద మీకు సానుభూతి వస్తుందని మీరు ఎలా అనుకుంటారు? ఓకే. నిజంగా మీకు మంగళగిరి ప్రజల మీద కానివ్వండి, చేనేత పరిశ్రమ మీద కానివ్వండి ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక సీట్ ఇవ్వండి. ఓకే, మీరు ఇక్కడ గెలవాలనుకుంటున్నారు, ఇక్కడ రావాలనుకుంటున్నారు, ఇంకో చోట ఇవ్వండి. మేము నిబద్ధతతో పనిచేస్తున్నాము, మీ అభివృద్ధి కోరుకుంటున్నాము అనేది మీరు చూపించాలి. ఓకే. నేను తోపుడు బళ్ళు ఇస్తున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాను, ఇంకోటి ఏదో చిన్న చిన్నవి చేసి బిస్కెట్లు వేసినట్టు వేసి అచ్చగా అందుబాటులో ఉంటున్నారంటే మీరు ఎందుకున్నారు అందుబాటులో? మీరు లేరు, మీ ఎంప్లాయీస్ ఉన్నారు. మీ ఎంప్లాయీస్ ద్వారా, మీ కార్యకర్తల నాయకుల ద్వారా మీరు చేపిస్తున్నారు, అంతే కదా, మీరేం లేరు కదా. ఓకే. సో పార్ట్ టైం పొలిటీషియన్ లోకేష్ అంటారు, అంతే కదా. ఇక్కడేమో ఇప్పుడైనా చూడండి, మీరు 365 రోజులు ఇక్కడ ఉంటారా, అందుబాటులో ఉంటారా? సరే, ప్రతి మనిషికి ఎక్కడికో చోటుకి వెళ్ళే పని ఉంటుంది, ఆ కొన్ని రోజులు తీసేయండి. కనీసం ఒక 100 రోజులు కంటిన్యూగా మీరు ఉండగలుగుతారా? సంవత్సరం మొత్తం మీద ఒక 100 రోజులు ఉంటారా? మీరు ఉండలేరు కదా. ఇక్కడ లోకేష్ గారి విషయంలో సానుభూతి అనేది ఉండదండి. ఓకే. లోకల్ నాన్ లోకల్ అంతే. సో అదే వర్కౌట్ అవుతుంది అంటారు. సో బీసీలకి మీరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున అన్ని సెక్టార్స్లో కూడా న్యాయం చేశాను, బీసీలను హక్కున చేర్చుకున్న పార్టీ వైసీపీ అని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. బీసీ ఉమెన్ లీడర్స్గా మీకు బీసీ కోటాలోనే ఆయన టికెట్ కేటాయించారు, దట్టు వీవర్స్ కమ్యూనిటీ నుంచి. ఎలా అనిపిస్తోంది? అంటే పక్క పార్టీల్లో అసలు సీట్లే దక్కవు, కనీసం నిల్చోడానికి ప్లేసే లేని పరిస్థితుల నుంచి అసెంబ్లీలో ఈరోజు అవకాశం ఇప్పించేంత సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగారు కదా జగన్మోహన్ రెడ్డి. వాట్ ఈస్ యువర్ ఫీల్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మేము క్యాంపెయినింగ్కి వెళ్తుంటే ఊళ్ళలో జనం ఏమంటున్నారు పెద్దవాళ్ళు, అమ్మ మా పెద్ద కొడుకు జగన్, మా బాధలు ఆయన కనిపెట్టి మాకేం కావాలో ఆయన చూస్తున్నాడు. మా ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక ఇంటికి అక్కకి తమ్ముళ్ళలాగా, మరి ఒక చెల్లికి అన్నలాగా ఎన్నో చేస్తున్నారు. అదిగాక సామాజికంగా వెనకబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, పేదవాళ్ళు అన్నది లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పరిపాలన మాకెంతో బాగుంది. మేము సామాజికంగా అభివృద్ధి చేస్తున్న జగన్ గారికే ఓట్లు వేస్తామని చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. అది వింటుంటే మాకెంత సంతోషంగా ఉందంటే, ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే జరిగింది. మేము ఎమ్మెల్యే పొలిటికల్గా ఉండొచ్చు, కానీ మేమేమి లోకేష్ గారి లాగా డబ్బు సంచులు పెట్టుకొని ఏమి రాలేదు. సామాన్యంగానే ఉన్నాము, సామాన్యంగానే ఉంటాం కూడా. మేము ఇంత సామాన్యంగా ఉన్న మాకు ఒక సీఎం స్థాయి మాజీ సీఎం కొడుకు మీద కాంపిటేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీరు పోటీ చేయండి, మేము మీకు అండగా ఉన్నాం, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ మీకు అండగా ఉంటారని చెప్పి మాకు అభయం ఇచ్చి పంపించారు. చాలా సంతోషంగా ఉంది. కొండంత అండగా మాకు మా వెనక జగన్ గారు ఉన్నారు. సామాజిక న్యాయం చెయ్యాలి, చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తారే కానీ అవన్నీ మాయ మాటలు, కానీ జగన్ గారు చేసి చూపిస్తున్నారు. ఓకే, దానికి ఎగ్జాంపులే మంగళగిరి. ఓకే, చాలా కాలం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ కేటాయిస్తారని, గంజి చిరంజీవికి మళ్ళీ ఇస్తారని, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదమ్మా. చివరి నిమిషంలో లావణ్య గారి పేరు వచ్చింది తెరపైకి. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది? ఒక 1 month లో అయిందా, లేదా 2 days? 3 months చిరంజీవి గారు ఇన్ఛార్జిగా ఉన్నారండి. ఆ తర్వాత సర్వేలు అన్నారు. ఈ లావణ్య పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా 20 days 30 days జరిగింది. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, మీరు జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మున్సిపల్ చైర్మన్ గా చూసారు కదా. మీకెందుకు రాలేదు అవకాశం? మీ కూతురికి ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి అవకాశం ఇవ్వాలని, ఓకే, యంగ్స్టర్స్ ని పైకి తీసుకురావాలి, రాజకీయాల్లోకి తీసుకొస్తే అదొక విప్లవాత్మకమైన అభివృద్ధి యువతలో తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు చూడండి చాలా మందికి యూత్కి ఇచ్చారు, యువతకి. ఓకే, రైట్. లోకేష్ గారు ఇక్కడ చాలా
కాలంగా అంటే ఫోకస్ చేయడమే కాదు, ఈ మధ్య ప్రచారం కూడా స్టార్ట్ చేసి అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ యొక్క కడపలు కూడా తొక్కేస్తున్నారట ఓట్లు అడగటానికి. మరి మీ ప్రచారం ఎలా జరుగుతోంది ఏంటి? ఆయన పెత్తందారుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మేము పేదవారి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఓకే, అదే పెత్తందారులకి పేదవాళ్ళకి ఉన్న తేడా. ఓకే, రైట్. వెరీ అంటే పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న యుద్ధం ఇది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం కూడా అదే, పెత్తందారులకి పేదవారికి. ఓకే, రైట్. మీ చేనేత సామాజిక వర్గం యొక్క అండదండలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వాస్తవంగా మా చేనేత వర్గం ప్రజలందరూ ఎక్కువగా అర్బన్స్లో టీడీపీకే ఉండేవాళ్ళు. కానీ మాకు సీట్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ ఇచ్చారు, మన అమ్మాయికి సీట్ ఇచ్చారు. ఇచ్చింది ఒకటే స్టేట్లో మనం నిలుపుకోవాలి, ఖచ్చితంగా మన అమ్మాయిని గెలిపిస్తాము, మీరు ధైర్యంగా ముందుకు పండి అని మాకు వెన్నంటి ధైర్యం చెప్తున్నారు. ఓకే, రైట్. సో లావణ్య గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ మదర్ నుంచి రోజు ప్రచారంలో ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ఏమైనా తెలుసుకుంటున్నారా? మెలకులు చూసి నేర్చుకోవడం కానీ అలా? చూస్తున్నానండి, బాగా కష్టపడుతున్నారు. నేను ప్రచారంకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అసమ్మతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అమ్మ బాగా మాట్లాడి మా పార్టీ వైపుకి కన్విన్స్ చేయటం. ఆమెకి చాలా వర్క్, చాలా నాకన్నా కూడా తను చాలా వర్క్ ఎక్కువ చేస్తుంది. ఓకే, సో మీరు గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇస్తాను. మేమందరం కలిసి జగనన్నకి, ఎవరైతే సామాజిక న్యాయం చెయ్యాలి, పేదల గౌరవంగా బతకాలి, వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని నింపాలి అని ఎవరైతే ప్రయత్నం చేశారో అన్న ఇది మరి మేము చేసి చూపించామని చెప్పి చూపిస్తాం. ఓకే, మీ పాప మొదటి రోజు ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది కమలమ్మ గారు? ఎందుకంటే మీరు అన్నారు పుత్రోత్సాహమే వాళ్ళు మన కళ్ళ ముందు సక్సెస్ అయి ఉంటే అని. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ సారి బయటకు వచ్చింది కదా, తను ఇంత ఎండలో కష్టపడగలదా, చేయగలదా అని అనుకున్నాము. ఎప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కానివ్వండి, నలుగురిలో మాట్లాడడం కానివ్వండి ఎప్పుడు జరగలేదు. తను, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తను మా పాపని చాలా మందికి తెలియదు. అంటే హౌస్ ఒకటి, పాలిటిక్స్ ఒకటి సపరేట్ అయిపోయింది నాకు. అలా ఉండేది. నెగ్గుకు రాగలుగుతుందా, కష్టపడగలదా అనుకున్నాను. తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మెరుగ్గా దూసుకెళ్తుంది. ఓకే, కొన్ని ఏళ్ల కాలం నిరంతరం ప్రజల్లో ఉండి టికెట్ కోసం ఎదురు చూస్తూ టికెట్ వచ్చినా గెలవక కష్టాలు పడుతున్న వాళ్ళు అనేకం ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు కదా. అసలు అనూహ్యంగా లావణ్య గారు టికెట్ తన ఖాతాలో వేసేసుకున్నారు. ఎలా చూడాలి? అదృష్టం అంటారా, చేసిన హార్డ్ వర్క్ రికగ్నైజేషన్ అంటారా? అదృష్టం అని కూడా చెప్పాలండి. చాలా మంది వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. పాపం వర్క్ చేస్తూనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. టికెట్ తెచ్చుకోవడం ఒక వంతు అయితే, తెచ్చుకున్న తర్వాత గెలవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏమీ కష్టపడకుండానే లావణ్యకి సీట్ రావడం, సీఎం గారు పిలిచి మీ పాపను నిలబెట్టండి బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఓకే, అసలు తనకి పాలిటిక్స్లో ఇప్పుడెళ్ళే రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంకొక 5 years తర్వాత వద్దామని అనుకున్నారు వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైతే సీఎం గారు పిలిచి ఇస్తామన్నప్పుడు మేము అదే అనుకున్నాం. ఎంతో మంది కష్టపడుతున్నారు సీట్ల కోసం, సీట్లు రాక ఎంత కష్టపడి ఆస్తులు పోగొట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు అన్నారు. మనకి ఇస్తామన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి, ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. రైట్. జగన్ గారి బస్ యాత్ర స్టార్ట్ అయింది మేమంతా సిద్ధం పేరుతో. మరి మీ తరపున ప్రచారం చేయడానికి ఎప్పుడు వస్తున్నారు? అయినా చెప్పారా మీ నియోజకవర్గానికి వచ్చి మీ తరపున సపోర్ట్ చేస్తాను అని చెప్పి? ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా వస్తారండి. మేమంతా సిద్ధం అని ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు, అందులో భాగంగానే వస్తారు. ఓకే, మేమందరం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, సో ఆయన రావడంతో మీ గెలుపుకి నాంది పడినట్టు అవుతుందని భావిస్తున్నారు? అవును, ఖచ్చితంగా. ఓకే, రైట్. మంగళగిరి ప్రజలకి తల్లి కూతుర్లుగా మీ సందేశం ఏంటమ్మా? ఎందుకు గెలిపించాలి మిమ్మల్ని? అఫ్ కోర్స్ మీరు చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆవిడ కొత్త,
మీ సపోర్ట్తో మీ ప్రేరణతో తను మాట్లాడడం కానీ ప్రచారం చేయడానికి చేస్తోంది. అలా ఏం లేదండి, తను సొంతంగా నేర్చుకుంది, చాలా తొందరగా నేర్చుకుంది, డేస్లోనే మీరుండగా డేస్లోనే నేర్చుకుంది. అంటే వాతావరణం చూస్తుంది కాబట్టి, తెలిసిన వాతావరణం కాబట్టి ఈజీగా తను మెల్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి కూడా ప్రజలతోటి ఎంత బాగా మింగిల్ అయిపోయారో, ఓకే, వాళ్ళ ఆదరణ కూడా బాగుంది కాబట్టి ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ అయినా నాకు అవకాశం రావటానికి అనేది ఒక ఛాన్స్ గా నాకు అవకాశం వచ్చింది. ఓకే, ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకు ఓటు వేయాలి మీకే? నారా లోకేష్ ని కాదని, టీడీపీని వద్దనుకొని వైసీపీకి, అది కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే సింగిల్ లైన్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి సీఎం మరొకరు రారు కాబట్టి మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకోవాలి. సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని వెళ్తున్నారు. ఎవరైతే మాయ మాటలు చెప్పకుండా ప్రాక్టికల్గా మనకి చేసి చూపిస్తున్నారో వారిని మళ్ళీ నాయకులుగా చేసుకున్నందువల్ల మన జీవితాలు బాగుపడతాయి. సో మీరు మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి మడమ తిప్పని మాట తప్పని నాయకుడిని మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి. కాబట్టి మన అందరం కూడా మన బ్రతుకులు సామాజికంగా మనం అందరం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ లైఫ్ ఇది. అంటే 5 ఏళ్ళు వెనక్కి అనుకుంటే అది ముందుకు వచ్చేసింది మీరు అనుకున్న లైఫ్. దాదాపు లేడీస్కి అలాగే వస్తుంది, నాది కూడా అంతే. ఓకే, వచ్చిన తర్వాత నేర్చుకుంటాము, చేస్తాము. ఏదైనా అంతే కదా, వన్స్ అది అనుకున్నాక వచ్చేసిందంటే దానికి ప్రిపేర్ అయిపోయి దిగిపోవడం ఇంకా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా ఇలాగే కలిసి ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో విజయం సాధించాలి ఎమ్మెల్యే గాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. సో ఇది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, అలాగే ఆమె తల్లి కమలమ్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకు అంటే ఒకవైపు సీఎం నేరుగా బరిలోకి దింపిన అభ్యర్థి, మరొక ప్రత్యర్థి మాజీ సీఎం కుమారుడు, రెండవసారి తన అదృష్టాన్ని పోయిన చోటే వెతుక్కుందామని చెప్పి ప్రచారం చేస్తున్న నారా లోకేష్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా వైసీపీ టీడీపీ మంగళగిరి నియోజకవర్గాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవటం, లోకేష్ కూడా చాలా స్పెషల్ ఫోకస్ ఇక్కడ పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉండడం కొంత క్యూరియస్ ని కల్పిస్తుంది. సో చూద్దాం అదృష్టం ఎవరిని వరించబోతోంది. బీసీల లీడర్ గా చేనేత సామాజిక వర్గం నుంచి టికెట్ దక్కించుకున్న లావణ్యకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎంత మెజారిటీ కట్టబెడతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.